మాటలు లేవు మాస్టర్. ఒక్క వర్డ్‌లో చెప్పాలంటే ఔట్ స్టాండింగ్ అంతే. అసలు అలా ఎలా అనే ఫీలింగ్ కలిగింది. ఫిదా అయిపోయా. పోటా పోటీ అంటే ఇదేనేమో అనిపించింది. మళ్ళీ చెప్తున్నా ఔట్ స్టాండింగ్ పర్ఫార్మెన్సెస్. అది మటుకు సాలిడ్. సినిమా అయితే అస్సం. టీజరు, ట్రైలర్ ఏమో, అబ్బా సాయిరామ్. సినిమా ఏమో. నాకైతే చాలా బోర్ కొట్టింది మూవీ. నచ్చలేదు గైస్. ఎంత ట్రై చేసినా కష్టమనేలా సాగింది ఎక్స్‌పీరియన్స్. ఐ మీన్ తాగుదామని తెచ్చుకున్న వాటర్ బాటిల్ మొహం మీద చల్లుకోవడానికే సరిపోయింది. అంత నీరసంగా ఉంది మూవీ. అదేదో అంటుంటారు కదా! యాక్టర్స్ లీవ్డ్ సినిమా డెడ్ అని. ఎగ్జాక్ట్‌లీ అదే. ఫిల్మ్ మేకర్స్ డ్రామాని ఎంగేజింగ్ వేలో పెట్టాల్సిన కాన్సంట్రేషన్, షార్ట్ మేకింగ్ మీద మాత్రమే పెడితే క్రియేట్ అయ్యే ప్రాబ్లమ్స్ ఇవి. సినిమాటోగ్రఫీ మంచిగా ఉంది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అదరగొడుతున్నారు. ఒక్క రైటింగ్ ఫెయిల్ అవ్వటంతో మిగతా వాళ్ళ వర్క్ అంతా గంగారపనం అవ్వటం కళ్ళారా చూడొచ్చు. అందుకే అంటుంటారు స్క్రీన్ ప్లే కంటే ఏది గొప్పది కాదు అని. అది ఉంటే మిరాకిల్స్ క్రియేట్ చేయొచ్చు. అది లేకుంటే మిగతావన్నీ ఉన్న సినిమా ఎక్స్‌పీరియన్స్‌కి ఉపయోగమే లేదు. ఈ మధ్య చాలా వరకు ఇదే జరుగుతుంది. టెక్నికల్ వర్క్ బావుండి, సినిమా బాలేనివన్నీ కూడా సేమ్ బొక్కల్లో బొక్క పెడుతున్నాయి. ముందు గురు శిష్యులు పాయింట్‌తో బానే స్టార్ట్ చేశారు. ఓకే. లెట్స్ విట్‌నెస్ ఈగో క్లాష్ అనిపించేలా. కానీ మధ్య మధ్యలో ఆ లవ్ ట్రాక్ వస్తుంటే ఎక్కడో కొడుతుంది సీనా. అలా ఉన్నా సరే ఈగో పాయింట్‌తో ముందుకు వెళ్దామని అనుకున్నా. ఇక కొంత దూరం వెళ్ళాక ఈగో లేదు బొక్క లేదు తీసేసి బోరింగ్ లవ్ స్టోరీ ఏసి అన్నట్టు చేసేశారు. ఆ లవ్ ట్రాక్ డెడ్ స్లీప్ అనేలా ఉంది. దానికి తోడు ఆ జెండు బాంబ్ పెట్టుకున్న తలనొప్పి తగ్గని సెకండ్ హాఫ్ ఒకటి. ట్రైలర్‌లోనే లవ్ ట్రాక్, రేన్ జాన్సన్ మిస్టరీ మూవీస్ మాదిరి ట్రాక్ ఏసేసి ఉంటే బాగుండేది కదా మాస్టర్. ఈగో క్లాష్‌తో క్యారెక్టర్స్‌తో కిక్కిచ్చిద్దేమో అనుకుని వస్తే సోది ఫస్ట్ హాఫ్ లవ్ ట్రాక్‌తో చిరాకు తెప్పించే సెకండ్ హాఫ్‌తో పిచ్చలాగుడు లాగారు. ప్రేమలో ఆ ఫీల్ ఉంటే ఓకే గానీ అసలు కొంచెం కూడా ఇంట్రెస్ట్ రాలేదు. ఏదో ప్రేమించుకున్నారు. సరే అయితే ఏంటి ఇప్పుడు నన్నేం చేయమంటావు అనే తప్ప వాళ్ళ ప్రేమకి కనెక్ట్ అవ్వలేకపోయా. దీంతో నాకసలు అవసరం లేదనే ఫీలింగే వచ్చింది. ఎవరైతే నాకేంటి నాకు అవసరం లేదు అని. అంతకంటే దారుణంగా సాగింది ఆ సెకండ్ హాఫ్. ఉత్తి పుణ్యానికి ఎంతగా లాగారు మాస్టర్. ఆ మిస్టరీలో మజా ఉంటే, మెలికలుంటే ఇంట్రెస్ట్ వస్తది గానీ, ఏదో గంటన్నర లాగాలి అనే ఉద్దేశంతో ఆక్‌పాక్, కరేపాక్ అంటూ పాడుకుంటూ కూర్చున్నట్టుంది. అండ్ ఆ క్లైమాక్స్‌కైతే పెద్ద దండం. అంతా కూడా ఏదో అల్ట్రా ల్యాగ్ మ్యాక్స్ ప్రో బోరింగ్ స్టేజ్ ప్లే చేసినట్టుంది. సినిమా సినిమానే, స్టేజ్ ప్లేనే. పర్ఫార్మెన్సెస్ వైస్ బెస్ట్ థింగ్ ఇదే మూవీలో. 'డీక్యూ', 'సముద్రకని', 'నువ్వా నేనా' అనేంతలా యాక్ట్ చేశారు. అఫ్‌కోర్స్ 'డీక్యూ'కి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండడంతో ఇంకా మెప్పించారు. 'భాగ్యశ్రీ' కూడా బానే చేశారు. 'రానా' అయితే ఓకే ఓకే. టెక్నికల్‌గా మాట్లాడితే ఆర్ట్ వర్క్ అండ్ సినిమాటోగ్రఫీ గ్రేట్. మ్యూజిక్ అయితే బాలేదు. ఫైనల్లీ డెడ్ స్లీప్ బోరింగ్ మూవీ. మీ ఇష్టమిక. నైఫ్ షోట్లో తీద్దామనుకోని నాకౌట్ అవ్వటం అంటే ఇదే. ఇది మరి సంగతి. 'కాంతా' చూసాక మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.